హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బాను త్రిష. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే సారీ, యాక్చువల్ గా చాలా డేస్ అయిపోయింది వీడియోస్ షూట్ చేసి. సో ఎందుకు అంటే ఫ్యామిలీ రీజన్స్, కొన్ని పనులు వచ్చినాయి, మా బాబాయ్ కొద్దిగా ఎక్స్పైర్ అయ్యిండు. సో ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పటి నుంచి కన్సిస్టెన్సీగా వీడియోస్ వస్తాయి అండ్ షూట్ చేయడానికి ట్రై చేస్తా. ద సేమ్ టైం ఈ రోజు మా ఫ్రెండ్ ప్రవీణ్ గారి పెళ్లి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సో పెళ్లికి వెళ్తున్నాను. సేమ్ టైం ఒక బ్లాగ్ కూడా షూట్ చేద్దాం, ఒక మెమొరీ లాగా ఉంటుంది అని చెప్పేసి కూడా స్టార్ట్ చేసినాం. చిన్న చేంజెస్ గాయ్స్, చిన్న చేంజెస్ వచ్చింది. ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పోతున్నాం. ఏమంటావు? టెంపుల్ ఫస్టా? టెంపుల్కి వెళ్ళి టెంపుల్ నుంచి డైరెక్ట్గా చర్చ్కి వెళ్ళి ఆ చర్చ్లో మనం పెళ్ళి చూసుకొని దాని తర్వాత రిటర్న్ ఇంటికి అవ్వాలి. అండ్ ఇప్పుడైతే మేము ఇది ఓఆర్ఆర్ కాదు కానీ ఇంకేదో ఓఆర్ఆర్ ఎక్కితే చలాన్లు పడతాయని ఇట్లా పోతున్నా. అతి తెలివినవాడు అంటే నాలాంటి వాడు. సో యాక్చువల్గా ఏంటంటే నేను నా కార్లో వెళ్ళట్లేను. జిమ్ కి ఒక అన్న వస్తాడు, రాహుల్ అని. సో రాహుల్ అన్న కార్ తీసుకొని పోతున్నా. ఎందుకంటే మన కారు సిద్దిపేట వెళ్ళింది. సో సిద్దిపేట పోయిన అక్కడ ఇంకా నా దగ్గర ఆప్షన్ లేక అన్నకు అడిగితే అన్న కార్ ఇచ్చిండు, స్విఫ్ట్ డిజైర్. అండ్ మళ్ళీ రెడ్ కలర్ లోనే దొరికింది. అండ్ సో అదే తీసుకొని వెళ్తున్నాం. సో మా జర్నీ కూడా ఆల్మోస్ట్ బిదర్ వెళ్ళాలి. యాక్చువల్ గా జర్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఒక 120-130 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో వెళ్తూ వెళ్తూ మిగతా అన్ని థింగ్స్ ని డిస్కస్ చేద్దాం. అదేదో చెప్పు చెప్పు నువ్వేదో ఇప్పుడే ఫ్యూయల్ స్టేషన్కి వచ్చినాము. అండ్ మనకి ఆల్మోస్ట్ 1400 రూపీస్ కొట్టించుకుంటున్నా. ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో చూడాలని. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా. మన టైం బౌండ్ కన్నా చిన్నగానే ఉంది ఇదైతే, బట్ బాగానే ఉంది. హీరో 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 హీరో. ఇంకొక 30 minutes లో అయితే రీచ్ అవుతామని ఉంది. సో మ్యాప్ కూడా పెట్టుకొని పోతున్నా, చూడాలి. అండ్ ఇది కొద్దిగా బిదర్ రోడ్ అంత బాగాలేదు. మాకు తెలుసులేరా. కోయారే కోయ్ కోయ్ కోయ బామారి సందమామ కోయ్ 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 కోయ్. వెదర్ ఈవినింగ్ వరకు ఇలానే ఉంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది వేరే లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. వెదర్ ఇలా ఉంది ప్లస్ ట్రావెలింగ్, మన ఫేవరెట్ పర్సన్తో మనం ఇట్లా బయటికి వెళ్తే. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా యాక్చువల్ గా. ఫస్ట్ టైం వస్తున్నాం. ఫస్ట్ టైం. నారాయణాయ నమో నమః వాసుదేవాయ నమో నమః నారాయణాయ నమో నమః. ఐ గెస్ పర్ పర్సన్ 10 రూపీస్. అండ్ చెక్ చేసి మరి పంపిస్తున్నారు. నమో నమః సాక్షాత్కరించిన సత్యస్వరూపుడా అన్నిటాంతటా నువ్వే నిండగా గరిమలగి మనుగా నువ్వే కనులెదుట
తెలుసా నిన్ను చూడగా జయ జయ ఈ జగతికి మూలం నీ దయ నీ దర్శనముంది వెలిగిన జ్యోతి మనసున చిన్మయ పరమాణువు రూపం విశ్వాకారం నిండుగా నిండెనయ్యా భగవదే వాసుదేవాయ నమః. చేంజ్ చేసుకోవడానికి లేడీస్ చేంజింగ్ రూమ్ కూడా ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ, వాటర్లో దిగితే బట్టలు ఎక్కడ ఏంటి అనేది. ఇప్పుడైతే డ్రెస్ అయితే చేంజ్ చేసినాం. మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది. డ్రెస్ చేంజ్ కూడా చేసుకున్నాం. అండ్ నా డ్రైవింగ్ టు గురు నానక్ అని చెప్పి ఏదో గురుద్వారా టెంపుల్ అంట. సో వై నాట్ ట్రై అని చెప్పి వెళ్తున్నాం. సో అది ఎక్కడ టెంపుల్ ఏంటి ఒకసారి కొద్దిగా చెప్తావా? ఇక్కడనే ఉంది, నియర్ బై ఒక 10 minutes వేలో. అది పంజాబ్ ఇస్ ది గురు నానక్ సాబ్ది, అది లైక్ టెంపుల్ లాగానే ఉంటుంది వాళ్ళది కూడా. సో అక్కడ వెళ్తాం. సో నాకైతే తెలియదు. వచ్చేసింది అనుకుంటా. కరెక్ట్. ఓ చిన్న ట్విస్ట్ ఏంటంటే గుడికి పోయినాము. గుడికి పోయి రిటర్న్ వచ్చేది కొద్దిగా లేట్ అయిపోయింది.
సో లేట్ అయ్యే తోటి పెళ్లి స్టార్ట్ అయిపోయి సగం కూడా అయిందంట. సో చూడాలి ఇంకా. ఆ గురునానక్ ఆ గుడి పోయినాం, అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్. ఎప్పుడు పోలే. మన అమీర్పేటలో కూడా ఉంది, కాకపోతే ఎప్పుడు పోలే. కానీ ఈడ చాలా మంచి అనిపించింది. అండ్ ఆ తల్వార్లు అవన్నీ చూస్తుంటే అయితే ఒక చిన్న మోటివేషన్ ఉండే. అంటే ఒక టైంలో ఇట్లా ఫైట్ చేయడం ఇవన్నీ ఉంటుండే. అండ్ ఇప్పుడు అట్లా. అండ్ నాకైతే ఇక్కడ నుంచి ఇప్పుడు జర్నీ అంటే ఆ పెళ్ళి ఏదైతే ఉందో ఆడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 54 minutes చూపిస్తుంది అండ్ 55 kilometers. సో మేము క్రూజ్ చేసుకుంటే అయితే వెళ్తున్నా 80 స్పీడ్లో. లెట్స్ సీ ఎంతసేపట్లో రీచ్ అవుతాం. అండ్ మార్న్ కూడా ఇప్పుడే పెళ్ళికొడుకు ఇప్పుడే ఫోన్ చేసిన. పెళ్ళికొడుకు అంటే చెప్పరా అంటాడు. అరే అమ్మ పెళ్ళిళ్ళు ఉన్నావా, నువ్వు బిజీ. పెళ్ళి అంటే ఎట్టుండాలి, బిజీ ఉండాలి ఆడు. అంటే ఇంత బిజీలో కూడా ఫోన్ లాంటినంటే అది కూడా గ్రేట్ అనుకో. సో అట్లా टाइगर का हुक्म। Years later. I wish you many more appearance of the day, Praveen. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.